హాయ్ అండి. మేము ఆ రోజు వైజాగ్‌లో 4:30కి రీచ్ అయ్యాము. నెక్స్ట్ డే మేము రెస్ట్ తీసుకొని ఫుల్‌గా డల్ అయిపోయాం కదా! ఇంక రెస్ట్ తీసుకున్నాం. ఎటు వెళ్ళలేదు. నెక్స్ట్ డే ఈవినింగ్‌కి మేము డీమార్ట్‌లో షాపింగ్ చేశామనమాట. డీమార్ట్ షాపింగ్ అయిన తర్వాత ఇలా సెంట్రల్‌కి తీసుకొచ్చాను. చార్విక్‌కి నేనెప్పుడు ఇలా మాల్‌కి గానీ, ఇలాగా గేమింగ్ ప్లేసెస్‌కి నేనెప్పుడు తీసుకురాలేదు. సో, నేను గాజువాకలో ఉన్న సీఎంఆర్ సెంట్రల్‌కి తీసుకొచ్చాననమాట. నాకెప్పటినుంచో కోరికండి చార్విక్‌ని ఇలాంటి గేమింగ్ ప్లేసెస్‌కి తీసుకురావాలని. సో, మా హస్బెండ్ మా దగ్గర ఉండరు కాబట్టి ఎక్కువగా మేము తిరగము. లోకల్ ప్లేసెస్ అంటే అక్కడ దగ్గరలో ఉన్న పార్క్‌కి గానీ, ఎప్పుడైనా ఎగ్జిబిషన్స్ పెడితే ఎగ్జిబిషన్స్‌కి గానీ తీసుకెళ్తాను నేను. వాడికి ఆడడం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే మేము ఇంట్లో కంట్రోల్ చేయలేము. సో, దాని గురించి నేను పార్కులకి, ఎగ్జిబిషన్స్‌కి ఇలాంటి వాటికి ఎక్కువగా తిప్పుతాననమాట. సో, వాడేంటి అంటే వాడికి ఫుల్‌ఫిల్‌గా వాడు యాక్టివేట్‌గా తిరగగలుగుతాడు. ఎటువంటి ఆబ్జెక్షన్స్, కండిషన్స్ లేకుండా. సో, ఫ్రీగా ఉంటాడనమాట. అందుకే నేను అలా తీసుకెళ్తా ఉంటాను బయటికి. మా చార్విక్ మాల్‌లోకి ఎంటర్ అవ్వగానే ఎస్కలేటర్ ఎక్కుతానంటేనే కూర్చున్నాడండి. సో, నియర్లీ 5 రౌండ్స్ ఏసాడనుకుంటా ఎస్కలేటర్ మీద. నేను ఎస్కలేటర్ ఎక్కి 8 ఇయర్స్ అవుతుంది. కానీ నాకే భయమేసింది గానీ, వాడు ఫస్ట్ టైమ్ ఎక్కినా గానీ అస్సలు భయపడలేదు. చాలా కాన్ఫిడెంట్‌గా ఎక్కాడు. దిగడం కూడా అలానే దిగాడనమాట. ఇదేనండి కిడ్స్ ప్లేసు. నేను చార్విక్‌ని స్పెషల్‌గా దీనికోసమే తీసుకొచ్చాను కాబట్టి ఇంకెక్కడ షాపింగ్ చేయలేదు. డైరెక్ట్‌గా నేను కిడ్స్ ప్లేస్‌కి తీసుకెళ్ళాననమాట. దట్టు షాపింగ్ చేసినా సరే మా వాడితో నేనైతే తట్టుకోలేను. అంత ఖర్చు పెట్టిస్తాడు నాతో. నియర్లీ నా పర్స్ అంతా ఖాళీ అయిపోతది. సో, అందుకనే నేను డైరెక్ట్ కిడ్స్ ప్లేస్‌కి తీసుకొచ్చాననమాట. ఇది సీఎంఆర్ సెంట్రల్‌లో థర్డ్ ఫ్లోర్‌లో ఉందండి. ఈ ఫ్లోర్‌లోకి ఎంటర్ అవ్వగానే మొత్తం కిడ్స్ వెదరే అనమాట అదంతా. పెయింటింగ్స్, అవెంజర్స్, అవతార్ అండ్ జంగిల్ బుక్‌కి పెయింటింగ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. మొత్తం వెదర్ అంతా కిడ్స్‌కి ఇంట్రెస్టింగ్‌గా ఉండేలా క్రియేట్ చేశారు. చాలా బాగుంది. నాకు అక్కడికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే కార్డ్ ఉంటుంది ఇక్కడ ప్లే చేయడానికి అని. నాకు తెలియదు కార్డ్ ఉంటుంది అని. సో, అక్కడికి వెళ్ళాక వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఇలా కార్డ్ ఉంటుంది. సో, రీఛార్జ్ చేయించుకోవాలని చెప్పారు. సో, మినిమమ్ 100 పెట్టి ఆ కార్డ్ తీసుకోవాలంట. 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. సో, మనం ఆ 1 ఇయర్‌లో ఎప్పుడు విజిట్ చేసినా రీఛార్జ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. ప్లే చేయొచ్చు అనమాట. సో, నేను మా వాడి గురించి తెలిసే నేను 300 రూపీస్ నేను రీఛార్జ్ చేయించాను. నాకు తెలుసు వాడు మొత్తం ఉన్న గేమ్స్ అన్నీ ప్లే చేస్తాడని తెలుసు. సో, నేను అందుకే 300 చేయించాననమాట. ఇక్కడ నాకు తెలిసింది ఏంటంటే ఒక్కొక్క గేమ్‌కి ఒక్కొక్క అమౌంట్ ఉంటుంది. సో, వాళ్ళేంటి అంటే మనం ఆ ఏ గేమ్ అయితే ప్లే చేయాలనుకుంటున్నామో అక్కడికి వెళ్ళి మేము ఈ గేమ్ ప్లే చేస్తామని చెప్తే ఆ గేమ్‌కి ఎంత అమౌంట్ పే చేయాలనేది వాళ్ళు చెప్తారు. నియర్లీ 30, 40 అలా ఉంటుందనమాట గేమ్ బట్టి. సో, అది ఆ కార్డ్ ద్వారా స్వైప్ చేసి మనకి ఆ గేమ్ ఇస్తారనమాట. అప్పుడు మనం ప్లే చేయొచ్చు. మా చార్విక్ ఫస్ట్ టైం కదా ఇవన్నీ చూడడం. సో, చాలా ఎక్సైట్ అయిపోయాడు. సో, ఇందులో ఏది ప్లే చేయాలనేది వాడికి అర్థం కాలేదనమాట. ఫస్ట్ వీడియో గేమ్ ప్లే చేయించాను. అది బాగా ఆడించారనమాట వాళ్ళు. సో, నెక్స్ట్ ఈ గేమ్ ఆడించాను. ఆవిడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందనమాట. ఇలా ప్లే చేయాలి, ఇంత అమౌంట్ కట్ అవుతుంది అని. మనం ఓకే అంటేనే వాళ్ళు స్వైప్ చేస్తారు. ఇక్కడ కనిపిస్తుంది కదా టెడ్డీ బేర్ గేము. ఈ గేమ్ మా బ్రదర్ 4 టైమ్స్ ట్రై చేశాడు. అందులో టెడ్డీ బేర్ బాగా నచ్చిందంట మా సిస్టర్స్‌కి. సో, వాళ్ళకివ్వడం కోసం వాడు చాలా ట్రై చేశాడనమాట. బట్ ఎంత ట్రై చేసినా అది విన్ అవ్వలేదండి. ఇలాంటి ప్లేసెస్ పిల్లలు ఆడుకోవడానికి చాలా బెస్ట్ ప్లేసెస్ అండి. బాగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. మా చారుక్ అయితే చాలా ఎంజాయ్ చేశాడు. అది వాడి ఫేస్‌లోనే కనిపించింది. ఆ స్మైల్ వాడి ఫేస్‌ని. చాలా ఎంజాయ్ చేశాడనమాట. నేను పెట్టిన 300కి వర్త్ అనిపించింది. నాకది హ్యాపీ అనిపించిందనమాట. వాడు హ్యాపీగా ఫీల్ అవ్వడం నాకు హ్యాపీ అనిపించింది. అండ్ ఆ గ్రీన్ బైక్ అంటే వాడికి చాలా ఇష్టం. అలాంటి రిమోట్ బైక్ నడపాలని. సో, దానికోసమే నేను పర్టికులర్‌గా బైక్ కావాలని ఎక్కించాను. బయట ఎక్కడ చూసినా సరే నాకు అలాంటి బైక్ కొనమ్మా అని అడుగుతాడు. సో, నేను కొనివ్వలేను. ఎందుకంటే వాడికి ఫస్ట్ రిమోట్ కార్ కొన్నాననమాట. అది ఇప్పటికి యూజ్ చేయడు సరిగాని. సో, నేను అందుకే మనీ వేస్ట్ చేయాలనుకోలేదు. అందుకే అక్కడ టెంపరరీగా ఆ బైక్ ఎక్కించాననమాట. ఇది బౌలింగ్ గేము. ఈ గేమ్ అంటే చార్విక్‌కి చాలా ఇష్టం అండి. నేను రీసెంట్‌గా ప్లాస్టిక్ బౌలింగ్ సెట్ కొన్నాను. అది ఇంటి దగ్గర ప్లే చేసేవాడు దాంతో. సో, ఇక్కడ ఈ గేమ్ కనిపించేసరికి నేను ఇది గేమ్ ప్లే చేస్తానని వెళ్ళాడు. వాళ్ళు మనకి 6 బాల్స్ ఇస్తారు. ఈ 6 బాల్స్‌లోని పాపం వాడికి ఏ పాయింట్స్ రాలేదు. ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే ఏదైనా గేమ్‌లో విన్ అయినప్పుడు మనకు పాయింట్స్ ఇస్తారు. అవే పాయింట్స్ మనం తర్వాత ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చనమాట. మనీ పే చేయకుండా, రీచార్జ్ చేయకుండాని. అది బెనిఫిట్ ఉంది. సో, మేము ఈ గేమ్స్ అన్నీ ప్లే చేసేసరికి 9:30 అయిపోయిందండి. మాల్ క్లోజ్ చేసే టైం అయిపోయింది. సో, మేము రిటర్న్ అయిపోయాం ఇంటికి.